ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అవకాశం ఇచ్చిన సహోదరులకి క్రీస్తునామమున వందనాలండి. వందనాలు బ్రదర్ నవీన్ గారు, వందనాలండి. దేవునికి స్తోత్రము. చక్కగా మరి పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి సహోదరులు బెంగళూరు నుండి నవీన్ గారికి దుబాయ్ క్రీస్తు సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సహోదరులు వందనాలండి. బిషప్ గారు వందనాలండి. వందనాలండి, అందరికీ వందనాలు. వందనాలు బ్రదరు, వందనాలు. సహోదరులు కూడా మనకి ఆన్లైన్కి వచ్చి ఉన్నారు. మరి ఆయన కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక మనందరము కూడా ప్రార్థనా పూర్వకంగా మరి వాక్యాన్ని విందాము. వాక్య భాగాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. వందనాలు బ్రదర్. వందనాలండి. వందనాలు బ్రదర్, వందనాలండి. వాక్య భాగాన్ని చదువుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 10 వచనాలు. సహోదరులు ఎవరైనా చదవగలరండి? సహోదరులు ఎవరైనా? ఆన్లైన్ లో ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా కానీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదవనండి బ్రదర్ గారు. వందనాలండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా? చదువు ప్రణీత్, చదవండి. రెండో అధ్యాయం 1 నుంచి 10 వచనములు. తమ్ముడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. సహోదరులందరికీ వందనాలండి. వాక్యపఠనం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుకున్నాం. కావున మనం విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోనట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అతి రక్షణ ప్రభు బోధించట చేతే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినేవారి చేత మనకు దృఢపరచబడింది. మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దోతలకు లోపరచలేదు.
అయితే ఒకడు ఒక చోట ఎలాగున్న దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వారికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని ఎడల సమస్తమును కలుగుతున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధులకు మన విడుదలకు. సంతోషం బ్రదర్. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని చదివి వినిపించినటువంటి సహోదరులు ప్రణీత్ గారికి నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మనం మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాం. సహోదరులు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి మండపేట గ్రామం క్రీస్తు సంఘం సువార్థికులు పిడిడి బిషప్ గారు మన మధ్యన ఉన్నారు. ఆయన మన మధ్యన ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. మనకి చక్కని వాక్యం ఉపదేశిస్తూ అనేకులను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ అనేక చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అలుపెరగని ప్రయాణాలు చేస్తూ మరి ప్రభు పనిలో ఎంతో బలంగా వాడబడుతున్నటువంటి సహోదరులు మన మధ్యకి ఈ రోజున వచ్చి మనకు వాక్యాన్ని ఈ విధంగా ఆన్లైన్లో వివరించడానికి వచ్చారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దుబాయ్ క్రీస్తు సంఘం తరపున సహోదరులు మరి ఇలా ఈ యొక్క క్లాస్ని ఏర్పాటు చేసి స్థానిక సంఘ సువార్థికులు జిల్లాల విక్టర్ గారు, అదేవిధంగా మరి నల్లి సురేష్ గారు, వారిరువురు కలిసి దుబాయ్ క్రీస్తు సంఘం తరపున ఇలాంటి వేదికని ఏర్పాటు చేసి మరి ఈ రకంగా అనేకులను మరి ఆత్మీయతలో బలపరచాలని, రక్షణ యొక్క విలువను తెలియజేయాలని సహోదరు ఆలోచన చేసి మరి ఈ విధమైనటువంటి క్లాస్ని ఏర్పాటు చేయటం జరిగింది. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళదాం. సహోదరులు స్థానిక సంఘ సువార్థికులు విక్టర్ గారు ప్రార్థనతో మనం వాక్య భాగంలోనికి వెళదాం. సహోదరులు ప్రార్థన చేయాలని ప్రేమతో సహోదరులు విక్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలండి. అదేవిధంగా మనకి వాక్యము పంచడానికి వచ్చిన సహోదరులు బిషప్ గారికి కూడా దుబాయ్ క్రీస్తు సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన మన నామబట్టి వేల స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఆయుష్నిచ్చి ఆరోగ్యానికి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ మనసు అనే గ్రంథాన్ని తండ్రి మేమందరం కూడా నేర్చుకోవాలని, ఆత్మీయ అభివృద్ధి చేసుకోవాలని తండ్రి సహోదరులు ఇండియా నుండి బిషప్ గారు తండ్రి మీ మనసు అయిన గ్రంథాన్ని యోజిస్తుంటుండగా తండ్రి సహోదరులకి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మాకు అర్థమయ్యే రీతిలో బోధించగల సామర్థ్యాన్ని సహోదరులకు అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి మీ దాసులు తండ్రి వాక్యాన్ని ఉంటుండగా తండ్రి మాటలు మా హృదయం అనే వాళ్ళకి మేము ముద్రించుకుని మీ వాక్యం ఫలించడానికి తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్క సహోదరు ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపినటువంటి సహోదరులు స్థానిక సంఘ సువార్థికులు, దుబాయ్ క్రీస్తు సంఘ స్థానిక సంఘ సువార్థికులు
విక్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మనం ఈరోజు సహోదరుల ద్వారా రక్షణ యొక్క విలువను, ఒకవేళ మనం రక్షణను గనక కోల్పోతే ఎలాంటి ఉపద్రవంలోకి మనం వెళ్ళిపోతాము అనే విషయాలను సహోదరుల ద్వారా విని, రక్షణ పొందిన వారు ఆత్మీయతలో బలపడుతూ, రక్షణ పొందనటువంటి వారు ఉంటే దాని యొక్క విలువను గ్రహించి త్వరితగతిని రక్షణ పొందుకొని దేవుని పనిలో వాడబడాలని ప్రేమతో తెలియజేస్తూ వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా సమయాన్ని సహోదరులు బిషప్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. అందరికి వందనాలండి. నా మాటలు వినబడుతున్నాయి బ్రదర్? క్లియర్ గా ఉంది బ్రదర్. ఘనదేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు స్తుతులు ఇచ్చేస్తూ, దుబాయ్లో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి, నాతోటి క్రీస్తునందు సహోదరులకు, వందనాలు. అలాగే స్థానిక సంఘ సేవకులు విక్టర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరొక సేవకులు సురేష్ గారు, తదితరులు శ్రీనివాస్ గారు, మరి దయానిధి గారు, ఇంకెవరైతే బిడ్డలు ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని ఘనంగా ఎంచుకుని అక్కడ ఉన్నటువంటి పనిలో కాలిభాగస్తులై ఉన్నారో వారందరికీ కూడా ఇండియాలో ఉన్నటువంటి మండపేటలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాల తరఫున ప్రత్యేకమైన నా హృదయపూర్వక శుభవందనాలు మా కుటుంబం తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఒక చక్కటి అంశాన్ని ప్రియులు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకనంటే రక్షణ అనే విషయం మీద మాట్లాడమని కోరారు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమిటి అనే పరిస్థితిని వారు వివరించమని కోరి అన్నారు. అసలు రక్షణ గురించినటువంటి ఆలోచనకు మనం వెళ్ళినట్లయితే, రక్షణ అనేది దేని విషయంలో అని ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మనం ఎరిగి ఉన్న వారమై ఉండాలి. మన అందరికీ తెలుసు, ఆత్మ విషయంలోనే మనకి రక్షణ కావాలి అని ప్రతి ఒక్కరూ కూడా మనం భావిస్తూ ఉంటాం. నిజమే, ఆత్మ విషయంలో రక్షణ కావాలి, అది నిజం, మన అందరికీ ఎరిగిన మాట అది. కానీ ఇంతకు ముందు ప్రియులు చదివించినట్లుగా, హెబ్రీ పత్రికలో చదివించినట్లుగా 2వ అధ్యాయంలో ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. అసలు ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ అన్నాడు. అసలు ఎంత గొప్ప రక్షణ, దీనిని మనకు అర్థం కావాలంటే నేను మీ అందరి పర్మిషన్తో పాత నిబంధనలలో ఉన్న కొందరు భక్తుల జీవితాల్ని నేను మీకు ఈ రక్షణ యొక్క విలువ తెలియటానికి కొందరు భక్తుల జీవితాలను ఉపయోగించుకుంటూ ఉన్నా. అయితే ఎంత గొప్ప రక్షణ మనకు తెలియాలన్నట్లయితే కొందరు భక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలు మనం చూడవలసిన అవసరం ఉంది. ఆ భక్తుల్లో ఒక భక్తుడైనటువంటి యోబు గురించి నేను మీకు ప్రస్తావన చేస్తున్నాను. యోబును గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. ఒక మాటను మనం చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము ఒక మాటను మనం అక్కడ చదువుదాం. 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. 9వ అధ్యాయము 29వ వచనం. నన్ను దోషినిగా ఎంచవలసిన చదవండి. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చును కదా. ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? యోబు. యోబు గురించే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటి అంటే, సాతానుతో ఆయన మాట్లాడుతున్నప్పుడు, భూమి మీద ఒక నీతిమంతుడు ఉన్నాడు, నీకు తెలుసా?
అంటే యోబు నీతిమంతుడని దేవుడే సర్టిఫై చేశాడు. అలాంటి యోబు గారు ఏమంటున్నాడు అని అంటే 29వ వచనంలో, నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను కదా. అంటే నన్ను నువ్వు దోషిగా ఎంచావు కదా అని అంటున్నాడు. మరొక మాట మనం చదివితే 22వ వచనాన్ని కనుక మనం చదివితే 21 కూడా చదవచ్చండి. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టం లేదు. నేను ఈయన నా తెలుసు. ఒక్క నిమిషం. యోబు యథార్థవంతుడు. ఆయనే చెబుతున్నాడు మళ్ళీ స్టేట్మెంట్, నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టం లేదన్నాడు. ఎందుకు ఇష్టం లేదట? 20 వచ్చింది. నా 20 వ్యాజ్యము వచ్చింది. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటల మీద నేరము మోపును. నేను ఏమైనా యథార్థవంతుడనైనను అర్థమైంది మీకు? నేను చదవండి. యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. అక్కడ మీరు పాయింట్ గమనించారా? 20 వచనంలో నా మాటలే నా మీద నేరం మోపుతాయి అంటున్నాడు. నా వ్యాజ్యం న్యాయమైనా సరే నా మాటలే నా మీద నేరం మోపుతాయి అన్నాడు. రెండవది, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. డెఫినెట్ గా నన్ను నిరూపించాలని కానీ దేవుడు అనుకుంటే నేను దోషిగానే మిగిలిపోతాను. ఎంత భక్తిపరుడికే భూజీవితం బాగా అర్థం చేసుకోండి. భూ సంబంధమైన జీవితం. ఎంతటి భక్తిపరుడైనా కూడా దేవుడు దోషిగాని నిలబెట్టగలడు. అందుకనే భూ సంబంధమైన భక్తి జీవితం మనం ఎంత గడిపినా అది పరలోకానికి సరిపోయేటంత శక్తివంతమైంది కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది యోబు గారి జీవితం నుండి చూశాను. మరలా ఏమన్నాడో తెలుసా మీకు ఆయన? యోబు గారు అన్నమాట ఇందాక అక్కడ అన్నాడు చూసారు 20 వచనంలో, నా వ్యాజ్యము న్యాయమైనను. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నేను తగుకు వెళ్తే నా తగులో నా పట్ల న్యాయం ఉంటది, కానీ దేవుడు దోషిగా నిలబెట్టగలడు. అందుకని ఆయన ఒక మాట అన్నాడు. 32వ వచనంలోకి వెళదాం. వచనం. ఆయన నా వలె నరుడు కాదు. అక్కడ మీరు గమనించినట్లయితే, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. అంటే వ్యాజ్యం ఆడినా, నేను నీతిమంతుడిని నిరూపించుకుందాం అని అనుకున్నా, ఆయన నా వలె నరుడుగాడు. దేవుడు సృష్టికర్త నాలాంటి నరుడుగాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడే శక్తి నాకు లేదు. క్రింద అంటున్నాడు, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేం. నేను ఆయన కలిసి న్యాయ విమర్శ అంటే కోర్టుకు వెళ్ళలేం. నేను ఆయన మీద కేసేయలేను. నా భక్తి నాకు తెలుసు, నా నీతి నాకు తెలుసు, కానీ నేను ఆయన మీద కేసేయలేను. ఎందుకంటే ఆయన నన్ను ఏ విధంగా నేను దోషించగలను. నా మాటల్లో యథార్థత ఉన్నా నా మాటలే తిరిగి నా మీద దోషారోపణ చేస్తాను. ఇది అద్భుతమైన భక్తులు ఇచ్చిన స్టేట్మెంట్. ఇకపోతే దావీదు గారి దగ్గరికి వెళదాం. యోబు గారి చరిత్ర చూసాం. దావీదు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. 130వ కీర్తనలోకి వెళదాం. నూట 30వ కీర్తనలోకి వెళదాం. 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రవ్వా ఎవడు నిలువగలడు? ఏమని అర్థమైందా అండి? యెహోవా
నీవు దోషులను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు దోషములను నిలువగలడు? దేవుడే కనుక దోషాలను కనిపెట్టాలని అనుకున్నాడు అనుకోండి, ఆయన ముందు నిలబడగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదండి. ఇది దావీదు గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, దావీదుకి దేవుడు ఒక సర్టిఫికేషన్ ఇచ్చాడు. దావీదు ఎవరని? నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడని దావీదు గారికి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడే భక్తి పరులని చెప్పిన వ్యక్తులు భూ సంబంధమైన జీవితాల గురించి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవ్వాలి. అక్కడ నిజంగా దేవుడు దోషాలు కనిపెడితే ఎవడు నిలవబడగలడు? ఈ భూమి మీద ఎవడు నిలవబడగలడు? ఎవరైనా నిలవబడగలిగే శక్తి మనుషులకు ఉంటుందా? ఇది దావీదు గారు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే మరో చోట అంటాడైనా, నా రహస్య పాపాలు నీకు కనబడుతున్నాయి కదా అన్నది దావీదు గారే. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ యొక్క విలువ మనుషులకి వేళ అర్థం కావట్లేదండి. మనం ఎంత భక్తి చేయండి, నీవు దాన ధర్మాలు చేయండి, గుడులు కట్టించండి, గోపురాలు కట్టించండి, మీ ఆస్తి అంతా బేదలకు రాసేయండి, కానీ మీరు పరిశుద్ధులు ఎన్నటికీ కాలేదు. మీరే కాదు, నేను కూడా ఎన్నటికీ పరిశుద్ధులం కాలేదు. 100 కీర్తనలు రాయండి, 100 సార్లు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి, మనం పరిశుద్ధులం అవ్వం. మరి ఏంటండి అని మీరు అడగవచ్చు. ఒక మాట మళ్ళీ చూద్దాం. 143వ కీర్తన 2వ వచనం చదువుదాం. 143 కీర్తన 2వ వచనం. నీ సేవకునితో వేద్యమాడకము, నీ సజీవులలో ఒకడును నీ సన్నిధి వేద్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఏమర్థమైంది? సజీవులు అనే మాటకు అర్థమైంది. భూమి మీద ఉన్న మనుషుల్లో ఒక్కడు కూడా దేవుని సన్నిధిలో. అదే రోమపత్రిక ఏమన్నా పౌలు గారు ఏమన్నాడు? అదే రోమపత్రిక పౌలు గారు ఏమన్నాడు 3వ అధ్యాయంలో? అదనమాట, భూమి మీద లేడు, ఒక్కడు లేడు. అంటే ఇప్పుడు మరి యోబు నీతిమంతుడు కాదా? దావీదు గారు నీతిమంతుడు కాడా? మరి ఎందుకు అలా రాశారు చెప్తారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఏం చేయకుండా? పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడైనా లేడు. నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇంకో విషయం, మరి యోబు గారు, దావీదు గారు, మీకు ఇంకో మాట చూపిస్తాను. యెషయా ప్రవక్త అయిన యెషయా గారి దగ్గరికి వెళ్దాం. యెషయా ప్రవక్త చిన్నోళ్ళు కాదు, ఇప్పుడు నేను చూపించిన వాళ్ళు అందరూ. నేను చూపించిన వ్యక్తుల్లో ఎవరు చిన్నవాళ్ళు కాదు. యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్దాం. 6వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వెళ్దాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల
జనుల మధ్యను నివసించువాడను. నేను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యెషయా ప్రవక్త. అపవిత్రమైన పెదవులు నాకున్నాయి, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య జీవిస్తున్నా అంటే అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఈ భూమి మీద పుట్టిన వాడెవ్వడు నీతిమంతుడు కాడు. అతడు ఎంత గొప్ప భక్తిపరుడైనా దైవ నీతికి సరిపోయే లక్షణాలు మనలో లేవు. దైవ నీతికి సరిపోయే లక్షణాలు మనలో లేవు. నా పెదవులు అపవిత్రం అంటున్నాడు, అందుకని నా నాలుక అపవిత్రం అంటున్నాడు యెషయా ప్రవక్త మాట్లాడిన వ్యక్తి. సరే, ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వెళదాం. ఈ ముగ్గురు వ్యక్తులను చూపించాను నేను. సొలొమోను రాశాడు ఇందాక ప్రసంగి గ్రంథం. సొలొమోను చూపించాను, యోబును చూపించాను, దావీదు గారిని చూపించాను, యెషయా గారిని చూపించాను. 4 వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ చదివాం మనం. క్రొత్త నిబంధన రాసిన ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను భక్తుడి దగ్గరికి వస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మనము పాపం లేని వారు అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఇక్కడ వాడిన పదాలు చూడండి. ఈ పత్రిక రాసిన వ్యక్తి ఎవరు? యోహాన్. ఈయన సామాన్యుడు కాడు, ప్రభు చేత మెచ్చుకోబడిన వ్యక్తి. ప్రకటన గ్రంథం అనే ఒక గొప్ప గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి. ఆయన అంటున్నాడు 8వ వచనంలో మనము అనే పదం వాడాడు. అంటే ఇంక్లూడింగ్ ఆయన కూడా. మనము పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే అన్నాడు. అందుకని భూ జీవితంలో బ్రతికినంత కాలం మనుషుడు పాపములోనే పడి ఉన్నాడు. మనం గమనించవలసిందే. భూ జీవితంలో మనుషుడు బ్రతికినంత కాలం కూడా పాపములోనే మనుషుడు బ్రతుకుతూ ఉన్నాడు. మరి ఈ బ్రతుకు జీవితంలో ఈ పాపపు ప్రక్రియలో మనం ఎలా పరిశుద్ధులం కాగలం? పాత నిబంధనలో వారు పరిశుద్ధులు అవటానికి బలులు ఇచ్చారు, పశువుల బలులు. ఆ బలులు ఏ స్థాయికి ఉపయోగపడినాయి అని మనం నిర్ధారణ చేయగలం అని అంటే, ఆ పశువుల బలులు ఎంతవరకు ఉపయోగపడినాయి అని అంటే 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనం నుంచి చదవాలి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలు చేయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధములైన బలులను వాటిని తెచ్చువానికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరలు. ఆనాడి బలులు మనుషులకి ఏం చేయలేకపోయినట్టండి? సంపూర్ణ సిద్ధి సంపూర్ణ అంటే దేవుని ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయిన బలులు. 2వ వచనం అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే ఇప్పుడు మన పాపాలు కడిగి వేయటానికి పాత నిబంధనలో చేసిన ప్రయోగం సక్సెస్ అవ్వలేదని చెప్తున్నాడు ఒక మాటలో.
ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తాన్ని దేవుడు మనుషుల పాపాలకు బదులుగా అర్పించే బడే ఒక నేచర్ని ఇచ్చాడు. కానీ అది సక్సెస్ అవ్వలేదట. మనుషుల పాపాలను పూర్తిగా తీసివేయలేకపోయింది. మనుషుల పాపాలను తీసివేయటానికి అది సరిపోలేదు, ఆ రక్తం సరిపోలేదు. అందుకని యోబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యోబు గారు 9వ అధ్యాయంలో యోబు 9వ అధ్యాయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 22వ వచనాన్ని మనం చదివినట్లయితే 22వ వచనం, ఏమి ఏమి చేసిన 9:22 యోబు, సారీ క్షమించాలి 33 32 చదవ. ఆయన ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వేద్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండ పాయింట్, అది ముఖ్యమైన పాయింట్. 33 వచ్చిన చాలా ముఖ్యమైన పాయింట్. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు మా ఇద్దరంటే? అవతల వ్యక్తి ఎవరంటారు? దేవుడు. యువతల వ్యక్తి ఎవరు? పాపి. పాపి మీద దేవుని మీద మధ్యవర్తిత్వం జరపగలిగే శక్తిమంతుడు ఎవరు లేడట. అంటే యోబు నీతి, దావీదు నీతి, సొలొమోను నీతి, యెషయా గారి నీతి పరలోకం చేరటానికి సరిపోయేటంత నీతివంతమైన భక్తి నీతి కాదు. పరలోకం చేరటానికి మనుష్యుల నీతి సరిపోదండి. అందుకని అక్కడ ఒక మాట రాశాడు, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి ఉంటే బాగుండు అని. ఆ మధ్యవర్తి ఎవరైనా ఉంటాడా అని ఎదురు చూశాడు. ఎవరో యోబు లాంటి మహానుభావుడు. ఇప్పుడు అదే యోబు గారు 19వ అధ్యాయము 25వ వచనంలో ఏం మాట్లాడాడు చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎవరి గురించి రాసుకున్నాడు ఆయన? దేవుని గురించి, ప్రభు గురించి. యేసు ప్రభు నా విమోచకుడు సజీవుడని భూమి మీదకి రాబోతున్నాడు అని ఆనాడే ప్రవచించారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వస్తే తప్ప మనుషులు ఎవరో కూడా తండ్రి దగ్గరికి చేరే అవకాశం లేదు. మేకల యొక్క రక్తం తండ్రి దగ్గర మనుషుల్ని తీసుకెళ్ళలేదు. యేసు ప్రభు రక్తం మాత్రమే తీసుకెళ్తుంది. అందుకనే నా విమోచకుడు, నన్ను విడిపించగలిగిన వాడు, ఈ పాపపు జీవితంలో నుండి, ఈ మలిన భయంకరమైన జీవితంలో నుండి, ఈ దౌర్భాగ్యకరమైన మానవ సంబంధమైన జీవితంలో నుండి నన్ను విడిపించగలవాడెవడైనా ఉన్నాడయ్యా అంటే ఆయన సజీవుడిగా భూమి మీదకు వచ్చేవాడు. ఆయన ఎవరు? ఇందాక మాట్లాడుకున్నాం 9వ అధ్యాయంలో, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి కావాలి. ఎవరా మధ్యవర్తి? 1 తిమోతి 2:5 వచ్చింది. తిమోతి పత్రిక 2:5 వచ్చింది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. అర్థమై ఉండాలి. అంటే ఇప్పుడు దేవునితో నరుని సమాధానపరచగలిగే శక్తిమంతుడు ఈ భూమి మీద ఒక్కడే.
ఆ ఒక్కడెవరి అంటే క్రీస్తు యేసు అనే నరుడుగా భూమి మీదకి వచ్చిన వ్యక్తి. ఆయన ఒక్కడే మనుషుల్ని దేవునితో సమాధానపరచగలడట. ఎలా సమాధానపరచగలడు? అదే ఇంతకు ముందు దైవజనులు హెబ్రీ పత్రికలో చదివించారు. ఇప్పుడు రండి హెబ్రీ పత్రికలో అదే చదివించారు. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అంటే వినడం మాత్రమే కాదు, వినిన సంగతుల మీద విశేషమైన జాగ్రత్త కావాలి. ఎందుకు అట కింద చెప్పాడు. దేవదూతల ద్వారా పలకబడిన ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాత నిబంధన దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అట. ఇప్పుడు అది కాంట్రావర్సీ అవుతుంది, అదో పెద్ద సబ్జెక్టు. దేవదూతల ద్వారా పలకబడ్డ పెట్టండి, దేవుడే కదా మాట్లాడతా అని రకరకాల ప్రశ్నలు రావచ్చు. అవి ఎప్పుడైనా తదుపరి పాఠాల్లో దేవుని చిత్తమైతే మనం కలుసుకున్నప్పుడు, లేదా మనం ఈ గూగుల్ మీట్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ మీరు ఎప్పుడైనా మరలా నన్ను పిలిస్తే ఇలాంటి అసంబద్ధమైనటువంటి సంగతులు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని గురించి ఎప్పుడైనా కూలంకషంగా పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పటికే ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను రాయలేదు కాబట్టి, బైబిల్లో పరిశుద్ధాత్ముడే రాశాడు కాబట్టి దాన్ని మనం గౌరవించాలి గనక పాత నిబంధన దేవదూతల ద్వారా పలకబడింది అని చెప్పాడు. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము పాత నిబంధన అని చెప్పాడు. ఆ పాత నిబంధనట ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిదండన చేసింది. ఆ రోజుల్లో ఎవడైనా విశ్రాంతి దండాన్ని పాటించలేదు, రాళ్లతో కొట్టి చంపమంది, అలా కొట్టి చంపేశారు. అది ప్రతిదండన. అంటే ఆ ఆజ్ఞ పాటించకపోతే వచ్చిన ప్రతి దండన గురించి మాట్లాడేది. దేవదూతల ద్వారా పలికిన వాక్యమే అంత కఠినమైన శిక్ష విధిస్తే, అదనమాట ఇక్కడ భక్తుడు హెబ్రీ గ్రంథకర్త మాట్లాడే ఉద్దేశం. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యమే, పాత నిబంధన గ్రంథమే అంత కఠినమైన శిక్ష. ఏ మనుషుడు బ్రతికాడు? వ్యభిచరించిన వాడిని రాళ్లతో కొట్టి చంపారు, అబద్ధమాడిన వాడిని రాళ్లతో కొట్టి చంపారు, దొంగతనాలు చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపారు. అంటే పాత నిబంధనలో అంత చంపటమే తప్ప వేరే స్థితి లేదు. అది ఎవడైనా ఆజ్ఞ అతిక్రమిస్తే చాలు రాళ్లతో కొట్టి చంపారు. ఇప్పుడు అక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్ముడు, కేవలం దేవదూతల ద్వారా పలుకబడిన దానికే ఇంత శక్తి ఉంటే డైరెక్ట్ గా దేవుడే పలికిన, ఎలా క్రొత్త నిబంధన ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా పలికాడట. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. ఏది క్రొత్త నిబంధన ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా. పాత నిబంధన దేవదూతల ద్వారా పలుకబడింది, ప్రవక్తల ద్వారా పలుకబడింది. క్రొత్త నిబంధన కుమారుని ద్వారా పలుకబడింది. దేవుడే మాట్లాడాడు కుమారుని ద్వారా. ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకుని 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ వచనం చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము? ఎంత గొప్ప రక్షణ అని అడుగుతున్నా. ఎంత గొప్ప రక్షణ అని అడుగుతున్నా. నా మాట అర్థమైంది మీకు?
చాలా పాత నిబంధన విలువైంది. ఎవరైనా అతిక్రమిస్తే ఏం చేయాలి? పాత నిబంధన ఎవరైనా అతిక్రమిస్తే ఏం చేయాలండి? చంపేయాలి, కొట్టి రాళ్ళతో చంపేయాలి. కొట్టి చంపాలి. ఇంకా మరి అది కూడా మనుషుల ద్వారా దేవదూతల ద్వారా పలుకుబడింది. డైరెక్ట్ గా దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా పలికిన దానికి ఎంత శక్తి ఉంటది? ఇక్కడ పాత నిబంధన భూ సంబంధమైంది కాబట్టి పనిష్మెంట్ కూడా భూ సంబంధమైంది ఇచ్చింది. క్రొత్త నిబంధన పర సంబంధమైంది గనక పనిష్మెంట్ కూడా పర సంబంధమైంది అయి ఉంటది. భూ సంబంధమైన దానికి శిక్ష కేవలం ఈ శరీరాన్ని చంపటమే. అది 1 గంట బాధపడుతుంది శరీరం రాళ్ళను కొడితే, 2 గంటలు బాధపడుద్ది, 2 గంటల తర్వాత సుఖమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంక బాధలే లేవు. ఎక్కి తొక్కినా బాధ అనిపించదు, ముక్క ముక్కలుగా దేహాన్ని నరికినా బాధ అనిపించదు. కానీ క్రొత్త నిబంధన ఆజ్ఞ ఏంటనుకుంటున్నారు? క్రొత్త నిబంధన ఆజ్ఞ 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తీసారా? 19వ వచనం చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆ వచనాన్ని చదివినప్పుడు మీకు ఏమర్థమైందో నాకు తెలియదు. పాత నిబంధనలో ఆలయంలో 3 ప్రదేశాలు ఉండేవి. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఇజ్రాయిలీలందరూ ఆవరణంలోకే రావాలి. యాజకులు పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళొచ్చు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు అంటే దేవుడు ఇచ్చిన బలి రక్తము చేత పట్టుకుని వెళ్ళాలి ప్రధాన యాజకుడు. అలాంటిది భూ సంబంధమైన దేవాలయంలోకి మనుషులకు ఎవరికి ప్రవేశం లేదు. ఇప్పుడు మనం ఏకంగా ప్రభు సన్నిధికి వెళ్ళి కూర్చోవాలనుకుంటున్నాం పరలోకంలో. మరి పరలోకం వెళ్ళి కూర్చోవాలనుకున్నవాడు ఎట్లా వెళతాడు? భూ సంబంధమైన ఆలయానికే ప్రవేశం లేదు వాళ్ళకే. మరి మనం ఎలా వెళతాం? ఎలా వెళతామంటే ఇప్పుడు చెబుతున్నాడు 19వ వచనంలో క్లారిటీ ఎలా వెళ్ళగలము. ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకుని 19వ వచనం చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అంటే నూతనమైనది ప్రభు ద్వారా మనకు మార్గం దొరికేసిందని చెప్పేసాడు అక్కడ పరిశుద్ధాత్మ. అందుకనే యోహాను సువార్త 14:6 మనం చదువుతాం కదా, యేసు ప్రభు అన్నమాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేదు. అదే ఇప్పుడు పత్రికలో హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ ఏమంటున్నారంటే, సహోదరులారు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అది ఏ మార్గం? నూతనమైనది, పాతది కాదు, జీవము కలిగినది అను ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన, క్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు అనగా దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్ళాలట. ఎక్కడ దైవ సన్నిధికి వెళితే అక్కడ దైవ సన్నిధికి వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది. 19వ వచనం అక్కడ దైవ సన్నిధి గురించి మాట్లాడింది. 20వ వచనం ఎక్కడ దైవ సన్నిధి గురించి మాట్లాడుతుంది, భూ సంబంధమైన ఆరాధన గురించి మాట్లాడుతుంది. నువ్వు ఆరాధనలోకి రెగ్యులర్ గా వెళ్ళగలిగితే పరలోకములో ఉన్న దైవారాధన స్తుతి సంబంధమైనటువంటి జీవితంలోకి, పరలోకములోకి డైరెక్ట్ గా నీకు ఎంట్రన్స్ దొరికే అవకాశం ఉంది. నువ్వు ఇక్కడ ఆరాధనకు పాల్గొగలిగితే. ఆ మాటల యొక్క అంతరార్థం అది. అందుకనే 22వ వచనంలో అన్నాడు, మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయాలు. దైవ సన్నిధి కొట్టినే అట్ట వెళ్ళిట్ట రావటం కాదండి. ఫ్యాన్ కింద కూర్చుని ఏదో చక్కగా ఎంజాయ్ చేసి రావటం కాదండి. మనం మందిరంలో కూర్చుని సెల్ ఫోన్ చూసుకోవటానికి కాదండి. మనం మందిరంలో కూర్చుని మన వ్యక్తిగత పురాణాలు మాట్లాడుకోవటానికి కాదు ఆరాధనకు వెళ్ళేది. అక్కడ ప్రోక్షింపబడిన హృదయాలు కావాలి. అంటే ఎంత భక్తి బ్రతికినా, ఇందాక యెషయా గారు చెప్పినట్లుగా, నా పెదాల్లో పాపం, నేను పాపపు మనుషుల మధ్య బ్రతుకుతున్నాను కనుక నా జీవితమే పాపం. నా పెదాల ద్వారా ఎంతో ఘోరమైన పాపం చేశాను, నా వ్యక్తిగత శరీరం ద్వారా ఎంతో ఘోరమైన పాపం చేశాను, నా జీవితం ద్వారా నేను ఎంతో ఘోరమైన పాపం చేశాను అని పదే 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 మనం దేహంలో మన ఆత్మకు గుర్తు చేసుకుంటూ, ప్రోక్షింపబడిన హృదయం అంటే వలకబోసిన హృదయం అట. అదే హైందవ జీవితాల్లో దీని కొరకే వాళ్ళ సిస్టమ్ పెట్టారండి. ఏ సిస్టమో తెలుసా? వాళ్ళు అక్కడికి వెళ్ళి దైవం దగ్గరికి వెళ్ళి, వాళ్ళు అనుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయలో ఉన్న నీళ్ళన్నీ ఆ దేవుడు పాదాల మీద పోస్తారు. అంటే అర్థం ఏంటి తెలుసండి? అసలు అక్కడ పెద్దలు ఎందుకు పెట్టారంటే, ఆ కొబ్బరికాయలాగే నీ హృదయం దేవుని దగ్గర పగలాలని పెట్టారు. ఆ హృదయంలో ఉన్న పుల్లంతా అక్కడ పడిపోవాలి, దైవం ముందు పడిపోవాలని పెట్టారు. అదే మాట పరిశుద్ధాత్మ ఇక్కడ చెబుతున్నాడు. ప్రోక్షింపబడిన అంటే వలకబోసిన హృదయాలు కావాలి. మన హృదయాల్లో కుళ్ళు, కల్మషం, క్రోధం ఇవన్నీ పెట్టుకు తిరుగుతున్నాం. అవన్నీ ఆదివారం వచ్చి అక్కడ వలకబోసేయాలి. ఆ కొబ్బరికాయ పగిలిపోయినప్పుడు మళ్ళీ అది ఎన్నటికీ కూడా కొబ్బరికాయలకు మళ్ళీ నీళ్లు వేయలేం మనం. అలాగే మన బ్రతుకుల్లో కూడా దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ కొబ్బరికాయలో ఉన్న నీళ్ళన్నీ ఎలా పారబోసామో, అలాగే మన హృదయాల్లో ఉన్న కల్మషం అంతటిని వలకబోయాలి. అలా వలకబోయటానికి ఆరాధనకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుద్దట? మన మనస్సాక్షికి కల్మషం తోస్తుందట, కల్మషం అంటుకోదట. ఇక అందుకనే 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి. ఏదా ఉదకం? నిర్మలమైన ఉదకం అంటే నీరు. ఏ ఉదకం? కాలువలో నీరా? ఇది సాతానుడు వాళ్ళకి ఎలా అప్లై చేశాడంటే, ఉదక స్నానం చేయాలని దైవ గ్రంథం చెబుతుంటే వారిని కాలువల్లోకి, గోదావరిలోనికి, నదుల్లోకి తీసుకెళ్లి పుష్కర స్నానం అని పెట్టి అక్కడ స్నానం చేయించాడు సాతాను. ఆ స్నానం వల్ల పరిశుద్ధం అయిపోతావు అనుకుంటున్నారు వాళ్ళు. ఇదంతా కాపీ. ఇక్కడ కాపీ కొట్టి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకీ దేవుడు ఏమన్నాడు? ఉదక స్నానం అన్నాడు, నిర్మలమైన ఉదక స్నానం అన్నాడు. ఆ ఉదకం ఏమిటో తెలుసా? ఆ నీరేంటో తెలుసా? సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడాడు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో, అమ్మా నేనిచ్చు జలము త్రాగువాడు ఎన్నటికి దప్పుకొనడని, ఆ జలమై ఉన్న వాక్యం. అది వాక్యంతో స్నానం చేయాలన్నమాట. అది ఎక్కడ జరుగుద్ది? ఆరాధనలో జరుగుద్ది, మందిరంలో జరుగుద్ది. మీరు మందిరానికి వెళ్ళినప్పుడు దొరికే భాగ్యం ఇది. అంటే మనం మందిరానికి వెళ్ళినప్పుడు దొరికే మహాభాగ్యం ఇది. ఆరాధనకు వెళ్ళినప్పుడు దొరికే మహాభాగ్యం ఇది. ఈ మందిర భాగ్యాన్ని ఎవరైతే కోల్పోతున్నారో, ఎవరైతే మిస్ అవుతున్నారో,
ఈ మందిర భాగ్యాన్ని ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వారు ఈ గొప్ప స్థితిని కోల్పోతున్నారు. అందుకనే ఆరాధన, సంఘారాధన ఏ ఒక్కరు మిస్ అవటానికి వీళ్ళు. ఆరాధన ఏ కాలమునందు మిస్ అవటానికి వీళ్ళు. ఎందుకనంటే అది నిన్ను పవిత్రపరుస్తుంది. యోబుకు లేని భాగ్యాన్ని, దావీదుకు లేని భాగ్యాన్ని, యెషయా గారికి లేని భాగ్యాన్ని నీకు నాకు ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన రక్తంలో మనకు అడగబడుతున్నాం, ఆయన రక్తములో మనం తొడవబడుతున్నాం. ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కుంటున్నాం. అది ఎక్కడ జరుగుతుంది అంటే క్రీస్తు దగ్గర. అందుకనే ఆయన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం శుద్ధీకరింపబడుతున్నాం. ఆ విషయాన్ని మర్చిపోకండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల తన అంటే ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ తన అంటే ఎవరు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల మనం ఏమైపోయాం? పాపముల నుండి విమోచన కలిగి. అది క్రీస్తు రక్తం మన మన పాపాల నుంచి విమోచిస్తుంది. ఇది దావీదుకి జరగల, యోబు గారికి జరగల. వాళ్ళు ఇదే కోరుకున్నారు. మా విమోచకుడు రావాలని కోరుకున్నారు. మా విమోచకుడు భూమి మీదకి వస్తాడని కోరుకున్నారు. ఆ విమోచకుడు వస్తేనే కానీ ఎవరికి కూడా మోక్షం దక్కదని కోరుకున్నారు. ఆ విమోచకుడు రక్తం త్రాగితే తప్ప ఎవడో పుణ్యాత్ముడు కాలేడని కోరుకున్నారు. ఆ విమోచకుడు రక్తం ఏదయ్యా అంటే క్రొత్త నిబంధనలో సిలువలో కార్చిన పవిత్ర రక్తం మనల్ని పవిత్రపరిచింది, పవిత్రపరుస్తూ ఉంది. అందుకనే దైవ సన్నిధి నిర్లక్ష్యం చేయటానికి వీళ్ళు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఎంత గొప్ప రక్షణ కనుక మనం పోగొట్టుకుంటే మనం ఎలా తప్పించుకుంటాం? ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలో కూర్చుండాల్సింది. ప్రతి ఆదివారం మన దేవుని సన్నిధికి వెళ్లాల్సిందే. వెళ్ళటం వల్ల లాభం ఏంటి? హెబ్రీ పత్రికలో చదివాం మనం, 10వ అధ్యాయంలో చదివాం మనం. మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా అక్కడ చెప్పాడు, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. అంటే కంపల్సరీ దేవుని సన్నిధికి వెళ్ళాలి. 23వ వచనం చదువుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయంగా పట్టుకుంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగే చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఈ వచనానికి అర్థం ఏమిటో చెప్పగలరు? 25వ వచనానికి మీలో ఎవరైనా? ఆ దినం అంటే ఆదివారం అనుకుంటున్నాను. ఖచ్చితంగా సమాజంగా కూడుకోవటం మానేశారంట. దాని గురించి సమాజంగా కూడుకున్నట్టు మానొద్దని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సమాజంగా కూడుకోవటం అంటే అండి ఆరాధన కార్యక్రమం. అది గుడ్. అంటే ఇప్పుడు ఆరాధనలో కూడుకోవటం ఏం చేయకూడదు? మానకూడదు. మన డ్యూటీ ఏంటంటారు? మనందరికి డ్యూటీ పెట్టాడు అక్కడ. హెచ్చరించుకోవాలి ఒకరినొకరు. అది ఒరే బాబు రేపే ఆదివారం,
వస్తున్నావా రావట్లేదా? ఒరే తమ్ముడు రేపే ఆదివారం, పార్టీలకైతే చక్కగా పిలుచుకుంటాం, బర్త్డే ఫంక్షన్స్ పిలుచుకుంటాం, ఇతర కార్యక్రమాలకు చక్కగా పిలిచేసుకుంటాం. తమ్ముడు వస్తున్నావా రావట్లేదని మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాం. నువ్వు వస్తున్నావంటేనే నేను వస్తాను రా అని చెబుతాం. మరి ఆరాధనకో ఇక్కడ ఎందుకు ఫోన్లు చేసుకోం? నువ్వు వస్తున్నావు రావట్లేదురా తమ్ముడు అని ఎందుకు చెప్పట్లేదు? మనందరి డ్యూటీ, సువార్థికుడి డ్యూటీ కాదండి. ఒకవేళ సువార్థికుడే పనిచేసాడు, సువార్థికుని కుటుంబమే దీవింపబడుతుంది. సంఘములో ఉన్నవారందరూ పనిచేశారు, ఆ పని చేసిన ప్రతి ఒక్కరూ దీవింపబడతారు. అందుకని ఇది ఎంత పాపమట తెలిసి ఆరాధన మానేస్తే. చాలా మంది ఈ భూ సంబంధమైన పాపాలే పెద్ద పాపాలు అనుకుంటారు. మీకు తెలుసో తెలీదో, ఆరాధన మానివేయటమే పెద్ద పాపం అది అన్నిటికంటే. ఇంకో సంగతి తెలుసా మీకు? భూ సంబంధంగా చేసిన పాపాలన్నీ క్షమింపబడవచ్చట మత్తయి సువార్తలు రాసేది. భూ సంబంధంగా చేసిన పాపాలన్నీ క్షమింపబడే అవకాశం ఉందట. ఆరాధన మానేస్తే క్షమింపబడదట. 26వ వచనం చదువుతాం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలియక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనా ఆరాధన మానివేయటం వల్ల వచ్చే పాపం ఇది. దాని గురించి మాట్లాడుతున్నాడు. దానికి ఇంకా ఆరాధన మానేస్తే తీక్షణమైన అగ్ని, న్యాయమై అంటే తీర్పు, నరకమనే తీక్షణమైన అగ్నిలో పట్టడం తప్ప వేరే గత్యంతరం లేదట. అందుకనే 28వ వచనం, ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడదని మీకు తోచును. 29వ వచనాన్ని ఒకసారి మీలో ఎవరైనా వివరించగలరా? అర్థమైందండి ఎవరికైనా? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఆయన రక్తాన్ని పాదంలో త్రొక్కి అన్నట్టు వస్తుంది. అంటే ఏం చేస్తే? ఆరాధన మానుకుంటే, మనం ఆరాధన ఎగ్గొడితే లేదా మానేస్తే ప్రభు రక్తాన్ని పాదాలతో తొక్కినంత పాపమట. ఏమర్థమైంది? ప్రభు రక్తాన్ని పాదాలతో తొక్కినంత పాపమట. అందుకనే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. నువ్వు ఆరాధన మానేస్తే జరిగే ఆలోచన, దేవునికి వచ్చే ఆలోచన, నిబంధన రక్తాన్ని నువ్వు త్రోసేసినట్లెక్కట, అపవిత్రపరిచినట్లెక్కట, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. మీరు అక్కడ పాయింట్ క్యాచ్ చేస్తే, ఆరాధన మానేస్తే ముగ్గురిని త్రోసేస్తున్నాం: తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడట ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా. ఆనాడు మోషే ధర్మశాస్త్రాన్ని మీరితే రాళ్లతో కూడా చంపేమన్నారు 2-3 సాక్షుల మీద. మరి ఇప్పుడు ఈ నిబంధన మీరితే, ఆరాధన పోగొట్టుకుంటే రైట్. ఒకవేళ మీలో చాలా మంది ఒక ప్రశ్న అడగొచ్చు:
అయ్యగారు అందరికీ కూడా వెసులుబాటు కాకపోవచ్చు కదా. నిజమే. అందుకనే చాలా క్రీస్తు సంఘాల్లో రెండవ ఆరాధన పెడుతూ ఉంటారు. ఎవరైనా సర్దుబాటు కాని వారు రెండవ ఆరాధనకు వచ్చి ఆ దీవెన పొందాలని. కొన్నిసార్లు కొన్ని క్రీస్తు సంఘాలు ఏం చేస్తాయంటే డ్యూటీలు ఉన్నప్పుడు తెల్లవారు గట్ల ఆరాధన పెట్టేస్తారు. ఎందుకంటే కొంతమందికి డ్యూటీలు షిఫ్ట్లు ఉంటాయి, ఆదివారం కూడా షిఫ్ట్ చేయాలి. కాబట్టి అలాంటి వారికి తెల్లవారు గట్ల 4 గంటలకు 5 గంటలకు ఆరాధన పెడతారు. ఏదో రకమైన వెసులుబాటు చేసుకోండి, ఆరాధనకు సమయాలు మార్చుకోండి అవసరమైతే, కానీ ఆరాధన మాత్రం తప్పక చెయ్యాలి, ఆచరించాలి. అందుకనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఎంత గొప్ప రక్షణ మనకే. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పిందంతా. ప్రభు సన్నిధికి వెళ్తే మనకు దొరికే లాభం ఏంటో చెప్పనండి. మొట్టమొదటిది మనం పవిత్రులు అయిపోతాం. ప్రభు రక్తంతో కడుగుతున్నాడు. ఉదక స్నానం అంటే వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని కడుగుతున్నాడు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. పురుషులారా భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు దేని కొరకు అర్పించుకున్నాడు తన రక్తాన్ని? సంఘం. వెరీ గుడ్. సంఘం కొరకు. అంటే ఇప్పుడు దేన్ని శుద్ధీకరిస్తున్నాడు? ఈ వచన ప్రకారం దేన్ని శుద్ధి చేస్తున్నాడు ఆయన? శుద్ధి చేస్తున్నాడు. సంఘమును శుద్ధి చేస్తున్నాడు. సంఘములు ఎవరున్నారు? మనం, తన బిడ్డలు ఉన్నారు. అర్థమవుతుంది. అది తన బిడ్డలను ఇప్పుడు సంఘములో ఉండగా శుద్ధి అవుతున్నారు. వ్యక్తిగతంగా ఎప్పుడు శుద్ధి అయ్యారంటే బాప్తిసం పొందినప్పుడు. వ్యక్తిగతంగా శుద్ధి అయింది బాప్తిసం పొందినప్పుడు. ఇప్పుడు రెండవ మారు మీరు ఎలా శుద్ధి చేయబడుతున్నారంటే సంఘములో నువ్వు చేర్చబడి సంఘములో నీవు ఉన్నట్లయితే ఆయన వాక్యం అనే ఉదక స్నానము చేత దానికున్న కల్మషాన్ని, కలంకాన్ని, సంఘానికి ఉన్న ముడత, మచ్చ, సమస్తాన్ని తీసేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తండ్రి ఎదుట దానిని నిలబెట్టుకోవాలని దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ శుద్ధి అవుతావంటే సంఘములను శుద్ధి అవుతావు. నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడు శుద్ధి పొందావి అంటే బాప్తిస్మలో శుద్ధి పొందావు. ఇప్పుడు మరలా చేసిన తప్పిదాలు లోకములో మన బ్రతకటం వల్ల, లోకములో మనం జీవించటం వల్ల, ఇందాక అషియా గారు అన్నట్టు పాపపు పెదాలు కలిగి ఉండటం వల్ల, పాపపు పెదాలు కలిగిన మనుషుల మధ్య మనం సంచరించటం వల్ల మరలా మనం చేస్తున్నటువంటి దౌర్భాగ్యాల కొరకు ఆరాధనకు వెళితేనే శుద్ధి. అందుకని మీకు దీని విషయం కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఆ కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే అవన్నీ అక్కడ చేయించున్నారు, అవి వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం ఇండైరెక్ట్ గా ఆత్మపూర్ణంగా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం మనకు తెలియదు. లోకంలో మన భారతదేశంలో హిందూ పద్ధతుల్లో పడిగట్లలో దేవుడి దగ్గరికి వెళితే, ఎందుకంటే చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళాను నేను, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. దేవుడి దగ్గరికి వెళితే అక్కడ ఏం చేస్తారు అంటే గ్లాసులో నీళ్లు పోసి ఉంటాయి. ఆ పంతులు గారు మంత్రాలు చదివి ఈ గ్లాసులో మావిడాకు ముంచి ఆ ఉన్న ఎదురుగుండా పీటల మీద కూర్చున్న భక్తులు నెత్తి మీద ఎలా చల్లుతాడు మావిడాకు ఈ గ్లాసులో నీళ్లు. ఉదకం
అక్కడ ఓ మంత్రం చదువుతాడు, ఈ ఉదకం నీళ్లు, ఈ దైవ నీళ్లు పోయటం వల్ల మీరు శుద్ధి అయిపోయారు అంటాడు. ఆ నీళ్లు ఇయ్యే, అసలైన నీళ్లు ఇయ్యి. దీనికి డూప్లికేట్ అక్కడ సైతం చూపింది, కానీ మనుషులకు అర్థం కావట్లా. అందుకనే పాత నిబంధన దేవదూతల ద్వారా పలుకబడింది అంత కఠినమైన శిక్షకు గురైతే, యేసు ప్రభు ద్వారా దేవుడు మాట్లాడిన క్రొత్త నిబంధన విషయంలో ఎంత కఠినమైన శిక్ష ఉంటుంది. మనం ఆరాధన ఎగ్గొడితే లేదా మానివేస్తే, ఎంత గొప్ప రక్షణ కనుక నిర్లక్ష్యం చేస్తే ఎంత కఠినమైన శిక్ష ఉంటుంది అని అంటే, ఇందాక మనం చదివాం కదా, నువ్వు దేవుని కుమారుని పాదాలతో త్రొక్కినంత పాపం అట్లా. మరి ఆ పాపం చేస్తే ఆత్మ ఇంతకు ముందైతే రాళ్లతో కొట్టి ఓ గంటలో ప్రాణం పోయే జీవితాన్ని అక్కడ ఇచ్చారు. కానీ ఇప్పుడైతే నరకములో యుగ యుగాలు రేయింబగల్లో కాలే రెండవ మరణం అనే అగ్నిలోనికి మనల్ని తోసేపోతాం. ఇక దానికి అక్కడ అంటాడు, యెషయా ప్రవచిస్తాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. పాతాళంలో పరిస్థితి అది, అగ్నిలో పరిస్థితి అది. సో మనం ఏం చేయాలి? ఎంత గొప్ప రక్షణ మనం కాపాడుకోవాలో వద్దా? ప్రతి ఆదివారం ఆరాధనలో ప్రజెన్స్ అవసరమా లేదా? ఎన్ని పనులైనా ఉండదు, ఎంత ఒత్తిడైనా ఉండదు, దేవుని కొరకు నువ్వు సమయాన్ని కేటాయించి తీరాలి. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, 356 రోజులు మనకిచ్చాడు దేవుడు సంవత్సరంలో, 12 నెలలు మనకిచ్చాడు దేవుడు, 52 ఆదివారాలు ఇచ్చాడు. 365 రోజుల్లో 52 ఆదివారాలు. ఆదివారాలు కూడా 52 గంటలు మాత్రమే. 2 గంటలు అంటే మహా అయితే 104 గంటలు మనం మొత్తం ఎంటైర్ సంవత్సరంలో ప్రభు ముందు గడిపారు. దాన్ని దావీదు గారు, ఒక దినము గడుపుట 1000 దినములంత శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నది. మరి దేవుని సన్నిధిలో 1 గంట గడిపితే 1000 గంటల ఫలితం రాదా? మరి మన పిల్లలు వెళుతున్నారో లేదో, మన కుటుంబస్తులు వెళుతున్నారో లేదో, మనం వెళుతున్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని మీరు అక్కడ ఉన్నారు దుబాయ్లో, మీ కుటుంబాలు ఎక్కడున్నారు, మీరు ఎంతో త్యాగం చేసి మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రయాసపడి మీ బ్రతుకులు అక్కడ ఆగం చేసుకుని మీరు కష్టపడి సంపాదించి బిడ్డల జీవితాల కొరకు పంపుతూ ఉన్నారు. ఇక్కడ మీ పిల్లలు, మీ భార్య మందిరానికి వెళుతున్నారో లేదో ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. అక్కడ చాలా మంది సోదరీమణులు దుబాయ్లో ఉన్నారు. మీ భర్తలు, మీ పిల్లలు ఆరాధనకు వెళుతున్నారో లేదో అని మీరే పరిశీలన చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఆరాధనలో ఉండాలి. దుబాయ్లో కూడా క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్నందుకు అంత కష్టమైన కాస్ట్లీయెస్ట్ ఏరియాలో ఆ అద్దులు కట్టడం ఎంత కష్టమో, పరిస్థితులు ఎంత కష్టమో నాకు కొద్ది గొప్ప తెలుసు. అలాంటి చోట క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్న విక్టర్ గారిని కానీ, సురేష్ గారిని కానీ, తదితర బిడ్డలు ఎవరైతే వారికి సహకరిస్తున్నారో, సంఘ పెద్దలుగా ఎవరున్నారో, సంఘ సభ్యులుగా ఎవరున్నారో, ఇతరితర చోట్లకు వెళ్ళేవారు, ఇతరితర సంఘాలకు వెళ్ళేవారు కూడా ఎవరు వస్తున్నారో వారందరినీ కూడా మీ అందరిని అభినందిస్తున్నాను. మీ అందరినీ దేవుని సన్నిధిలో నేను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాను. నా కుటుంబ ప్రార్థనలో, నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఇప్పటి వరకు నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత గొప్ప రక్షణను వృధా చేసుకోవద్దు. మన బ్రతుకులో ప్రతి ఆదివారం ఒక్కరోజు అడుగుతున్నాడు వారంలో దేవుడు. ఆ ఒక్క రోజులో 2 గంటలు అడుగుతున్నాడు. ఏదో రకంగా మీరు 3 ఆరాధనలు పెట్టుకోండి, అవసరమైతే 4 ఆరాధనలు పెట్టుకోండి, ఒకరికైనా ఆరాధన పెట్టుకోండి, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఆదివారం ఆరాధనలో దేవుని సన్నిధిలో గడపండి. 1 గంట గడపండి, ఒక పాట పాడండి, ఒక పావు గంట ప్రసంగం చేసుకోండి.
కానుకలు ఇవ్వండి, ప్రభు వల్ల ఆచరించండి, ప్రార్థన చేసుకోండి, 5 ఆజ్ఞలు నెరవేర్చండి, ప్రభువుని స్తుతించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ వాక్యోపదేశం మీద ఎవరికైనా ప్రశ్నలు ఉన్నట్లయితే వెంటనే మీరు అడగొచ్చని, అది కూడా అధ్యక్షుల వారి ద్వారా మీరు అడగొచ్చని నేను కోరుతూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. సదాకాలము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలండి. నాకు సహోదరులు వారికి నా సహోదరులు ఎంతవరకు మనకి ఎంతో అమూల్యమైనటువంటి సంగతులు తెలియజేశారు. మరి పాత నిబంధన కాలంలో భక్తులు ఎంత యథార్థంగా బ్రతికినప్పటికీ కూడా మరి వారికి మరి క్రీస్తు ద్వారా జరిగేటువంటి రక్షణ కన్నా మనకి ఇప్పుడు కొత్త నిబంధన ద్వారా ఇచ్చినటువంటి రక్షణ ఎంతో గొప్పదని, అలాంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము, యుగాలు కూడా వేదనలో పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటూ ఉందని సహోదరులు ఎంతో చక్కగా మనకి విషయాన్ని తెలియజేశారు. ఆరాధన యొక్క ప్రాముఖ్యతను కూడా మనకి తెలియజేశారు. కాబట్టి చెప్పబడినటువంటి మాటలను బట్టి మనందరము కూడా హెచ్చరింపబడి మన జీవితాల్లో ఇంతవరకు ఏదైనా తప్పిదాలు చేసినట్లయితే సరి చేసుకుని మరి ముందుకి ఇంకా మరి చక్కగా మన జీవితాలను మరి దేవునికి ఎదుట ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి మనందరం కూడా బ్రతకాలని మరి ఈ మాటల ద్వారా హెచ్చరించినటువంటి సహోదరులకు మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ, మరి సహోదరులు స్థానిక సంఘ సువార్థికులు విక్టర్ గారికి మరి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. ఆయన కొద్ది నిమిషాలు తెలియజేసిన తర్వాత సురేష్ గారు కూడా మాట్లాడిన తర్వాత మరి చైతన్య గారి యొక్క ప్రార్థనతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సహోదరులు విక్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. గోగు చేసుకుని సమయాన్ని ముగించుకుందాం. అందరూ ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, పరమద్వాసులుగా ఈ ఘనమైన పరిశుద్ధమైన ఆయన విలువైనటువంటి ఘనమైన స్తోత్రం. ఆయన మమ్మలను ఈ భూమి మీద కుమారుడైన యేసుక్రీస్తు వారి ఆయన కృపను బట్టి మీరు చూపిన కృపను బట్టి వారి ద్వారా ఈరోజు నాయన మీ సంఘం అనేటటువంటి శరీరంలోకి మమ్మల్ని చేర్చిన ద్వారా దేవా మీ సన్నిధిలో ఈ రీతిగా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఆనందించి సంతోషించి గానపరిచి కీర్తించి మీ వాక్యం ద్వారా బలపడేటటువంటి గొప్ప భాగ్యం అయినా మా ప్రాంత వాసులు తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి మా సోదరి మండలి అయినా మరి అనేక ప్రాంతాలలో ప్రపంచంలో విస్తరించడాన్ని బట్టి వాళ్ళను మహింపరుస్తూ, ముఖ్యంగా దుబాయ్ ఆయా దేశాల చుట్టుపక్కల దేశాల్లో కూడా ఆయా పనులు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినటువంటి మా సోదరి ఈ నామాన్ని ఎరిగినటువంటి వారిని ఆయన తండ్రి మరి వారు ప్రతి నెల కూడా ప్రతి వారము కూడా ఈ రీతిగా ప్రతి బుధవారం ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతిని ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఆయన వారికి ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి దీని వెనుక ఎవరైతే ఆలోచనలు ఉన్నాయో, ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఈ సేవకులుగా ఉండి బలపరుస్తూ ఉన్నారు విక్టర్ గారిని బట్టి, సురేష్ గారిని బట్టి, ఆయా సోదరి మనులు అలాగే నడిపిస్తున్నటువంటి వారు ఆయన ఈ ఆన్లైన్ వ్యవస్థను మరి ప్రోత్సహిస్తున్న వారు, నిర్మాణం చేసిన వారు, ఈ జూమ్ సర్దుబాటు చేసిన వారు అందరినీ కూడా పేరు పేరున మీ దీవెన ఆశీర్వాదాలు వారికి అందించి ఆయన ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ తరగతులు ఈరోజు ఈ దాసులు ఆయన ప్రియులు మావయ్య గారు, జనరల్ బిషప్ గారి ద్వారా ఎంతో విలువైనటువంటి జ్ఞానం, ఆయన క్రీస్తునందు దాగి ఉన్నటువంటి గొప్ప రక్షణ, సంఘమందు దాగి ఉన్నటువంటి ఆ గొప్ప రక్షణ అయినా మీరు మాకు వివరించి ఉన్నారు. ఇంకా మా మధ్యలో ఎవరైనా ఒకవేళ ఆ గొప్ప నిర్లక్ష్యం చేస్తున్నారైనా సరే వారు ఆలోచన చేసి
ఆయన ఆత్మ రక్షణ నిమిత్తం వారు నన్ను బాప్తీసం పొంది రక్షింపడానికి మార్గాలు తెరవండి. ఆయన వెత్తబడినటువంటి వాక్యము మంచి నేలను వెత్తబడిన విత్తనాన్ని పోయి అనేకుల హృదయాల్లో ఫలించి తండ్రి రాత్రి కాలం మందు మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి తండ్రి ముందుకు నడిపించి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దూరదేశాల్లో దేశంలో ఉన్నటువంటి మా ప్రియ సోదరి ఇక్కడ వారు చేస్తున్నటువంటి కార్యములన్నిటినీ మీ స్వాధీనం మందు పెట్టుకొని ఆ దేశంలో నాయన ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తండ్రి శోధనలు వారు విడిచి వచ్చి వెళ్ళినటువంటి కుటుంబాలు దేశంలో ఉన్నాయి. వారి బిడ్డలను ఆయన వారి కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారు పడుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రయాసను దయతో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకమైనటువంటి వర్తమానాలు చెప్తారు. రాబోయేటటువంటి కాలాల్లో మీరు అనేక విధాలుగా బలపరిచి ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం మీ కొరకు జీవించే జీవితాలు, ఒకవేళ ఈ భూమిని విడిచిపెట్టిన పరలోకమందు ఉండే జీవితాలు మాకు అనుగ్రహించి మరొకసారి మీ వాక్యాన్ని బోధించిన వారిని ఆయన కార్యక్రమ నిర్వాహకులను మీ దాసులను ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఎవరైతే మా మధ్యలో కొంచెం బలహీనంగా ఉన్నారో ఆయన వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి పంపించి మరలా నిశ్చితమైతే కలుసుకునేంత వరకు కూడా మీ కృపతో మమ్మల్ని ఆయన మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని అతి స్థితిని మాకు దయచు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. వందనాలండి. వందనాలండి అందరు కూడా. బ్రదర్ అందరికి వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. బిషప్ గారు బ్రదర్ వందనాలండి. వందనాలండి అందరికి. బ్రదర్ వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. బిషప్ బ్రదర్ వందనాలు. అందరికీ వందనాలు బ్రదర్. అందరికీ వందనాలండి బ్రదర్స్ సిస్టర్స్. అందరికీ వందాలనియా, అందరికీ వందాలు. వందనాలండి, వందనాలు, అందరికీ వందనాలు.